కాంగ్రెస్ లా కథ ఎట్లుంటదోలా ఒక లీడర్కు ఇంకో లీడర్కు పాడనే వాడది కాళ్ళల కట్టెలు పెడతారు ఎవరన్నా ఎదుగుతుర్రంటే కిందికి గుంజుతారు వాళ్ళ దాంట్లో వాళ్ళకే కడుపు మంట ఉంటుంది అని చెప్పుకుంటుంటారు కదా ఇప్పుడు ఈ మాట ఎందుకు తీసినా అంటే తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్ మేడంను కూడా మన కాంగ్రెస్ లీడర్లు వెన్నుపోటు ఓడిసిరట కాదు ఇగో గిట్లనే చెప్పుకుంటుర్రు మరి అసలు ఏమైంది ఏంది కథ అరుచుకుందాం పారి అయితే మీనాక్షి నటరాజన్ మేడంను మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపుదామని ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు అనుకున్నారు. ఆమె నామినేషన్ కూడా ఇచ్చింది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలంతో మేడం రాజ్యసభ ఎంపీ అవుతుంది. ఇంట్లో ఎవరికో అన్యాయం లేకుండే కానీ మేడం ఎంపీ అవుడు మన తెలంగాణ కాంగ్రెస్ లీడర్లకు ఇష్టం లేనట్టున్నదోలా కండ్లు మండినే కావచ్చు మనకు తెలియదుగా. ఆమె నామినేషన్ పత్రం బరాబర్ లేనే లేదని ఎలక్షన్ సంఘపోళ్ళు నామినేషన్ తీసేసిర్రు. అంటే ఆమె ఇప్పుడు ఎంపీ కాదన్నట్టు. కానీ గిట్లా అవుతుందని బీజేపీలకు ముందే ఎరికే కావచ్చు మనకు తెలియదు కానీ వాళ్ళు ముందే ఇంకో అభ్యర్థిని కూడా నిలబెట్టిరు. ఇంకేమున్నది మీనాక్షి మేడం జాగల బీజేపీ లీడర్ ఎంపీ అవుతాడట వాళ్ళకు బలం లేకున్నా. మరి మీనాక్షి మేడం వేసిన నామినేషన్ ఎందుకు పనిచేయలే ఎలక్షన్ సంఘపోలు ఎందుకు పక్కకు పెట్టిర్రు అంటే మేడం మీద మన తెలంగాణలోనే ఏదో పాత కేసు పడ్డదట. ఆ కేసు ముచ్చట నామినేషన్ పత్రంలో రాయలే అని బీజేపీలు ఫిర్యాదు చేస్తే ఎలక్షన్ సంఘపోలు ఆమె పోటీని రద్దు చేసిర్రు. మరి ఇంట్లో మన కాంగ్రెస్ వాళ్ళ కుట్ర ఏమున్నది అని అనుకోవచ్చు. అసలు ఆ కేసు సంగతి గా ముచ్చటంతా ఇక్కడి తెలంగాణ కాంగ్రెస్ లీడర్లే మధ్యప్రదేశ్ బీజేపీలకు చెప్పిర్రట కాదు. వీళ్ళు చెప్తే వాళ్ళు ఎలక్షన్ సంఘపోలకు చెప్పి నామినేషన్ అక్కడకు రాకుండా చేసిర్రట. గిదే ముచ్చట బీజేపీ మధ్యప్రదేశ్ మంత్రి సారే చెప్పిండు కూడా. అంతలావై తినుర్రి. मैं इतना आपको जरूर कहूँगा कि भारतीय जनता पार्टी लोकतंत्र पर विश्वास रखती है. हम चुनाव नहीं हुए तो भी हमारे भाई लोकसभा सदस्य राज्यसभा के सदस्य बने और चुनाव होते तो भी बनते. इसलिए कि कांग्रेस के अंदर हमें जो कागज मिले वो किसने दिए? कहाँ से आए हमारे? तेलंगाना से. कहाँ से आए भाई? और इसलिए कांग्रेस की क्या स्थिति आप समझ सकते हैं. मतलब हमारे पास तेलंगाना का कागज आ रहा है. तेलंगाना में सरकार इनकी है, सरकार इनकी है. आप समझ सकते हैं आप कि हमें कांग्रेस के ही लोगों ने जानकारी दी होगी. हमारे पास तो कोई जानकारी थी नहीं. ఇన్నారా తెలంగాణ కాంగ్రెస్ లీడర్ల నుంచే మాకు ఎరుకైంది లేకుంటే మాకు ఇవన్నీ ఎట్లా తెలుస్తాయని అనవట్టిండు. అంటే మీనాక్షి మేడం ఎంపీ కాకుండా కుట్రేషన్ నడిచిందంతా ఇక్కడి కాంగ్రెస్ గాంధీ భవన్ నుంచే అని చిన్న పోరన్కి కూడా అర్థమవుతుంది. అసలు ఈ కేసున్న ముచ్చట్ని మీనాక్షి మేడంకు తెలియదట. కానీ మధ్యప్రదేశ్ బీజేపీ లీడర్లకు తెలిసిందంటే ఇక్కడి కాంగ్రెస్ లీడర్లే అక్కడి బీజేపీ లీడర్లతో చేతులు కలిపి ఎగేసిరని తేలిపోయింది అంటుర్రు. ఇక చెప్పు కాత అయినా మీనాక్షి మేడం మీద ఇక్కడోళ్లకు ఎందుకు ఇంత పగ ఎందుకు ఇంత కోపం ఉంటుందని అనుకోవచ్చు. తెలంగాణలో చెయ్యి పట్టి పాలన ఎట్లా నడుస్తుందో మీరు చూస్తూనే ఉన్నారు కదా. అసలు కాంగ్రెస్ ఇజ్జతే పోతుంది. అంటే కూల్చుడు లేకుంటే రైతుల భూములు గుంజుకునుడు గిసొంటి అద్దు తెలంగాణలో కాంగ్రెస్ ఖతమవుతుందని ఇక్కడోళ్లకు మీనాక్షి మేడం ఒకటికి 10 మాటలు చెప్పిందటనోళ్ళ. గిందుకే ఇక్కడ కాంగ్రెస్ లీడర్లకు బాగా కోపాలు వచ్చినాయి. ఆమె పెత్తనమేంది మా మీద ఇక రేపు ఎంపీ అయితే ఈ పెత్తనం ఇంకెక్కువ అవుతుంది అని వీళ్ళు కండ్ల మంటతనం పెట్టుకున్నారట. అందుకే ఎంపీ కాకుండా పువ్వు పార్టీతోని చేతులు కలిపి కుట్రేషం వేసిరని చెప్పుకుంటుర్రు. ఇక వాళ్ళు ఉపాయం చేసినట్టుగానే పాపం మీనాక్షి మేడం నామినేషన్ను ఎలక్షన్ సంఘపోలు చెత్తబుట్టల పడేసిర్రు. ఇక ఇప్పుడు ఆమె రాజ్యసభకు పోకుంటైంది. చెయ్యి పార్టీ లీడర్ల కండ్లు సల్లబడ్డాయట. ఇగో గిట్లనే అంటుర్రోళ్ళ చాలా మంది. అంటే ఇది వెన్నుపోటు కాకుంటే ఇంకేంటిది. మరి ఇట్లా సొంత పార్టీ పెద్ద లీడర్కే వెన్నుపోటు దేవలు వెన్నుపోటు అంటేనే మీకు ఎవరు యాది కత్తరోళ్ళ ఆ వెన్నుపోటు మనిషి నేర్పిన విద్యతోనే ఇక్కడి శిష్యులు కథ నడిపిండ్లని ఇక ఇంకొందరు చెప్పుకుంటుర్రు.